ఫోన్ కట్ అయింది. ఒక్క నిమిషం కరెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. దానికన్నా ముందు బేసిక్గా వీఆర్ఎస్కి అప్లై చేసిన తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కొన్ని రీల్స్ని పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. కొన్ని పాటల్ని, పాత సినిమా పాటలకి అనుగుణంగా ఆయన కొంత యాక్టింగ్ చేస్తూ ఆ రీల్స్ని రికార్డ్ చేసి పోస్ట్ చేశారు. ఒక్కసారి ప్రవీణ్ గారు, మీరు ఆ వీఆర్ఎస్కి అప్లై చేసిన సందర్భంలో మీరు కొన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్స్, అంటే మీ స్థాయికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఇంత పెద్ద పొజిషన్లో పనిచేసిన వ్యక్తి ఏంటి రీల్స్ చేస్తున్నారని మేము కూడా అనుకున్నాం మీ రీల్స్ చూసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో. ఒకసారి మా వాళ్ళు కొన్ని మీరు తర్వాత డిలీట్ చేసినట్టున్నారు, అయినా కూడా కొన్ని మా వాళ్ళు వెతికి పట్టుకున్నారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे, गम का बादल जो छाए तो हम मुस्कुराते रहे, अपनी आँखों में आशाओं के दीप जलाते भी जैसे एक मीत है, जिंदगी की यही रीत है, जिंदगी की यही रीत है, हार के बाद ही जीत है, थोड़े आंसू है थोड़ी हंसी, आज गम है तो कल है खुशी, నెక్స్ట్ ఓకే ఓకే పీసీఆర్. ఎస్ సార్, అంటే ఇందులో తప్పేమి లేదు, తప్పు కానీ అసభ్యత కానీ ఏమీ లేదు. కానీ అలాంటి మీలాంటి ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి రీల్స్ చేయటం అనేది, అంటే ఈయనకి ఏమైంది, వీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నారు, వీఆర్ఎస్ తీసుకున్నాక ఈ రీల్స్ ఎందుకు చేస్తున్నారు అనే భావన మా అందరిలో కూడా కలిగింది ఆ రోజు చూసినప్పుడు. అంటే ఎందుకంటే మీరు అప్పటి వరకు ఆ పోస్టింగ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ సీట్లో చూసిన ప్రవీణ్ ప్రకాష్ గారు వేరు, ఇలా ఈ కెమెరా ముందు రీల్స్ చేసిన ప్రవీణ్ ప్రకాష్ గారు మాకు వేరు డిఫరెంట్గా కనిపించారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేను అంతకుముందు చెప్పాం కదా, 800 crore పీపుల్ వరల్డ్లో, వాళ్ళకి 800 crore డిఫరెంట్ జర్నీస్ ఉంటాయి. అంటే నేను చిన్న ఉన్నప్పుడు 8th క్లాస్లో, నేను ఆమె యూపీ బోర్డ్ స్టూడెంట్. యూపీ బోర్డులో ప్రతి క్లాస్లో ఇంచుమించుగా 20 lakh స్టూడెంట్స్ ఉంటారు. 8th క్లాస్లో ఒక కామన్ స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉన్నది. అప్పుడు నాకు స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు నుంచి నాకు ఇప్పుడు ఒక ఎల్డర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే విదౌట్ పర్పస్ నేను ఒక్క రోజు కూడా ఉండలేదు. అంటే నేను 10th రోజు ఏ రోజు 10th బోర్డ్ అయింది అంటే నెక్స్ట్ నువ్వు జేఈకి తయారీ జేఈ ప్రిపరేషన్ చేయాలి అంటే
ఐఐటికి ప్రిపరేషన్ చేయాలి అంటే ఏ రోజు బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ డే నుంచి నేను ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ జేఈ ఎగ్జామ్. ఏ రోజు జేఈ రిజల్ట్ వచ్చింది నెక్స్ట్ డే అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఎవరు మంచి హార్డ్ సబ్జెక్ట్స్ ఏముంటాయంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ చాలా హార్డ్ ఉంటుందంటే నేను ప్రాక్టీస్ చేస్తాం. ఏ రోజు నేను బీటెక్ కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ డే నుంచి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఏ రోజు సివిల్ సర్వీస్ రిజల్ట్ వచ్చిందంటే అక్కడ ఏం చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్లో అంటే టైపింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, టైపింగ్ నేర్చుకున్నాను. నేను వన్ డే ఆల్సో ఇన్ ద లైఫ్ నేను ఒక పర్పస్ లేకుండా నేను ఒక్క రోజు కూడా దేవుడు తెలుసు నేను స్పెండ్ చేయలేదు. ఏనాడు ఈ అన్ని రీల్స్ నేను ఎప్పుడు చేశామంటే నేను ఆఫ్టర్ విదౌట్ పోస్టింగ్ దాకా ఇంచుమించుగా ఈ అన్ని రీల్స్ నేను విదౌట్ పోస్టింగ్ అయినామంటే 17th జూన్ అనుకున్నాను. నేను ఇవన్నీ నేను 17th జూన్ తర్వాత చేసాం. నేను విదౌట్ పోస్టింగ్ అయినప్పుడు నేను అందరితో నా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో నేను ఏం చేయాలి ఈరోజు పొద్దున అంటే నువ్వు గోల్ఫ్ నేర్చుకో అన్నారు కొంతమంది అంటే నువ్వు కొంచెం రామాయణ గీత కొంచెం దీనిలో ఉన్న తత్వం నేర్చుకో నువ్వు అది చదువుకో అన్నారు. కొంతమంది అంటే నువ్వు లీవ్ తీసుకొని నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా యూఎస్లో దుబాయ్లో ఉన్నారు కదా వెళ్ళు అన్నారు కొంతమంది. అంటే నేను నా లైఫ్లో నేను ఒక వర్క్ తప్ప నేను ఏం అంటే చిన్నప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు వేరే ఫ్యాకల్టీ డెవలప్ చేయి, వేరే ఫ్యాకల్టీ ఈక్వల్ ఫ్యాకల్టీ డెవలప్ చేయి. నేను అప్పుడు చాలా క్యాజువల్గా అడ్వైస్ తీసుకున్నాను. నా దగ్గర ఏం లేవు అంటే ఇప్పుడు మీరు ఈ రీల్స్ కూడా చూస్తే ఈ రూల్స్లో ఉన్న సాంగ్స్ హిందీ సాంగ్స్ మీకు ఎవరైతే హిందీ వాళ్ళతో హిందీలో సాంగ్స్ ఎవరు బాగా లైక్ చేస్తారో వాళ్ళు అడిగితే దీస్ ఆర్ ఆల్ సాంగ్స్ ఈజ్ హౌ టు పంప్ యూ అప్ అంటే हार के बाद भी जीत है. Don't feel bad. They will be winning after. Now you are without posting, then good days will come. The second song is itni shakti dena mata, and give me God give me that much power that I will go forward. So these type of songs I was trying to pull myself up that no, yes, I am without posting, I am without purpose. No, I have so much social media trolling jarutundi, I am alone, but I will come out. But try చేసాము 17th జూన్ నుంచి ట్రై చేస్తూ 3rd జూలై వరకు 15 daysలో I gave up. I went and gave my VRS. I was not able to handle it. అంటే సార్ ఇప్పుడు ఒకవైపు ఏమో ఐఏఎస్ల కొరత చాలా ఎక్కువగా ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా, కావాల్సినంతమంది ఐఏఎస్లు లేరు. సో మీలాంటి సీనియర్ ఐఏఎస్లు అసలు లేరు. సో ఇలాంటి సందర్భాల్లో ఆయా గవర్నమెంట్స్ పొలిటికల్ ఇంటర్వెన్షన్తో కావచ్చు, లేకపోతే పొలిటికల్ రివెంజ్ కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవరిజం చేశారనే కారణాలతో కావచ్చు, మీలాంటి అధికారులందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టేసి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ సిచ్యువేషన్ మారాలంటే ఏం చేయాలి? First let me handle myself, Ashok garu. Let me handle myself. Let me reduce whatever the shortcomings are. అని చెప్పాను శ్వేత మేడం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రకారం నా రావడం ఫస్ట్ నేను తగ్గించడానికి ట్రై చేసుకుంటాము. ఉచిత సలహా ఇవ్వడం,